ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐ ఐడియా గుడ్ జరగండి ఏందయ్యా మీరు చూసుకోకండి, ఇంకా చాలా షిఫ్ట్లు ఉన్నాయి. ఫస్ట్ నుంచి 4 షిఫ్ట్లు దాకా ఉన్నాయి. వచ్చేది అందరు సమస్యలు చూస్తారు, అర్థమవుతుందా? వచ్చేది అందరూ లైన్ లో ఉంటే నువ్వేట్రా ముందుకొచ్చాను? ఇచ్చే నాకిచ్చే సరిపోయిందా? ఇంకేమైనా కావాలా? అనియా చెయ్యి నొప్పి అనియా, ఎక్కువ చెప్పి నిలబడలేను. అది కాళ్ళ నొప్పి కదా. బేగొస్తే నాకు టోకరి బేరంగా ఇచ్చేతోని అలాగే చెప్పాను. ఎవరు రారా? అబ్బా తొయ్యమాకండి. చూసుకోకండి. ఎంత? నువ్వే చెప్పు. చెల్లిపి అదే విఐపియా జనరల్ అని అడుగుతున్నాను. రెండింటికి తేడా ఏంటో? జనరల్ అనుకో జనాల్లో ఉంటావు, విఐపి అనుకో గురుగారు పక్కనే ఉంటావు. ఓ అయితే విఐపి ఇచ్చేయండి. అబ్బా తొయ్యకండి. తొందరపడకమ్మా. అలా తొందరపడ్డాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. అంతే. సరే విఐపి టోకెన్ అన్నావు కదా, 5,000 ఇచ్చే. అంటే నా దగ్గర క్యాష్ లేదు, స్కానర్ ఉంది. మన దగ్గర ఉందిగా. అయిపోయింది. అయిపోయిందా? ఒక్క నిమిషం. టోకెన్ తీసుకు, లోపల వేచి. నెక్స్ట్. అబ్బా తొయ్యకండి. నాకు టోకెన్ ఇవ్వరా? జనరలా విఐపియా? నాకు జనరలే కావాలి. విఐపి అయితే మా గురుగారు పక్కన ఉంటావుగా. మీ గురువు గారి పక్కనే, నాకు అవసరం లేదు. నాకు జనరలే కావాలి, జనాల్లోనే ఉండాలి. స్కానర్ క్యాషా? మీ స్కానర్ కో దండం, అందుకే క్యాష్ తెచ్చాను, తీసుకోండి. వెరీ 100%. టోకెన్ తీసుకో, జనరల్ పీపుల్ వెళ్ళిపో. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ, యూజ్ చేసుకుంటావా? నాకు టోకెన్ ఇవ్వరా? జనరలా విఐపియా? అంటే విఐపికి వెళ్ళాలనుకున్నాను, కానీ జనరల్ కే డబ్బులు ఉన్నాయి. నీకెందుకమ్మా జనరల్, నువ్వే నాకు విఐపి. ఎంత తెచ్చా? ఈ డబ్బులు రాసుకో, నువ్వు వెళ్ళిపో. మరి టోకెన్? టోకెన్ ఎందుకురా నీకు, నేను ఉన్నా కదా. సూపర్ సూపర్ ఫిగర్. చాలు. నెక్స్ట్. టోకెన్ తీసుకోకుండా వెళ్ళిపోతావేంటి? ఏంటి టోకెనా? నేనెవరో తెలుసా? ఎంపీ గారి పియ్యే ఇక్కడ. ఎమ్మెల్యే కొడుకు అక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? ముందు టోకెన్ తీసుకొని డబ్బులా? మళ్ళీ వస్తాం. సరేలే. చూడలేదు కదా లోపల జారుకుందా నెమ్మదిగా. ఈ రోజు కలెక్షన్ చాలా బాగా వచ్చింది. వీడికి జాలే మనం నొక్కేద్దాం. అందరు రెడీగా ఉండండి, గురువు గారు వచ్చే టైం అయింది.
ఈ మందకి దండాలు. సమస్య మీది, సొల్యూషన్ నాది. నేను చేతబడి చేస్తే చేతను నాకు కూడా తెలియదు. అంత సైలెంట్గా చేస్తా. లంకిని, చాకిని, డాకిని, అవయామి, పశుపతి, ఛత్రపతి, వెంకటపతి, హోమియోపతి, అవయహమి. అరే జంగిల్, రే జంగిల్ రా. గురుగారు, ఇప్పుడు మన చేతబడి స్టెప్ తో మొదలెడదామా? సరే గురువుగారు. బ్లెస్ మీ. బేబ్స్, మీ సమస్యలు ఏంటి చెప్పండి. గురువు గారు, మా సమస్యలు చెప్పుకుంటే ఒక సీరియల్ అవుతుంది. మీకులాగా ఈజీగా మనీ సంపాదించాలనుకుంటున్నాం. అంటే మీ దగ్గర మేము శిష్యరికం చేయాలనుకుంటున్నాం. ఏంటమ్మా పక్క పిల్ల? బయటేమో మీ గురుగారు పక్కన కూర్చొని నేను జనాల్లో ఉంటానన్నా. అంటే అది మీ గురువు గారిని చూడగానే మనసు పారేసుకున్నాను. అమ్మ దొంగ చిలిపి. అయినా మా గురువు గారి దగ్గర శిష్యర్కం చేయాలంటే మా గురువు గారిని మంచిగా మెప్పించాలా. మెప్పిస్తాం. ఎందుకు మెప్పియం? ఆహా, సరే లేవండి. మీరేమో మా గురుగారు, మేమేమో మీ శిష్యురాలిమి. మీరేమో మా గురుగారు, మేమేమో మీ శిష్యురాలిమి. మేమిద్దరము మీ దగ్గరికి వచ్చాక మా స్టైల్ మారుద్ది, మా నడక మారుద్ది, మా గీత మారుద్ది, మా రాత మారుద్ది. స్టైల్ మారింది, మా నడక మారుద్ది, మా రాత మారుద్ది, మా గీత మారుద్ది. అబ్బాబాబాబాబాబా, ఏమి చేత్రి ఇక్కడే చేస్తారా, ఇంకెక్కడ చేస్తారా? అబ్బాబాబా, మీ ఇద్దరు అర్జెంటుగా నా ఏకాంత మందిరంలోకి పదండి. గురుగారు, అదేరా మంత్రాలు నేర్పిస్తానంటున్నా. పదండి. బ్లెస్సింగ్స్ మర్చిపోయారు. అవును కదా. టూస్ టూస్. బ్లెస్ మీ గురువు గారు. నీ సమస్య ఏంటి? ఆంటీ. ఏంటి? ఆంటీ. ఈ మధ్య ఆంటీ గొడవలు ఎక్కువైపోతున్నారా జంగిల్? అవునండి. క్లియర్ గా చెప్పరా. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది గురుగారు. 2 సంవత్సరాలు బట్టి లవ్ చేస్తాను. దేగడం లేదు. మీరే ఎలాగైనా దాన్ని సిక్కించాలా, దాన్ని సిక్కిళ్ళు పండి చెయ్యాలా, దాన్ని మంత్రించండి.
సరే ఆమె పేరు చేతబడి చేస్తా గానీ ఆమె సంబంధించింది ఏమని తెచ్చావా? మొన్న తల దూకున్నప్పుడు 2 ఏకలు దొరికినాయి గురువు గారు. ఏకలే చేతబడి చేసేయండి. ఒరే, ఇంతకీ ఆ ఆంటీ అడ్రస్ ఎక్కడ? యోసక్బడి చెక్ పోస్ట్ పక్కన పసుపు బిల్డింగ్ గురువు గారు. పసుపు కలరా? కొంప తెచ్చి ఫస్ట్ బిల్డింగా? అవును పొడిచామే. ఏ ఫ్లోరు? 2వ ఫ్లోర్. అమ్మ నా కొడుక, అది నా సెటప్ రా. దాని మీద కదా చేతబడి చేయాల్సింది, నీ మీద చేయాలి. అరే జంగిల్, అర్జెంట్ గా ఇడిపై చేతబడి చేయాలి. రెడీ అవ్వు. చేసేద్దాం. ఈ తాటంగా నాకు కూడా తెలిసిపోయిందిరా. ఇలా కాదురా, చుట్టూ నా కొడుక నిన్ను. ఈ టోకెన్ తెచ్చుకున్నారు. అవునండి. ఇదేంటి తిడుతున్నాడు? తిట్టట్లేదండి, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. సరే నీ సమస్య చెప్పు. నాకు పెద్ద సమస్య కాదు. పెద్దది చిన్నది అంటున్నాడేంటి? ఆడికి నోరు తిరగదండి, ఆడి దగ్గర పెద్ద సమస్య ఉందంటున్నాడు. సరే అయితే వాడేం చెప్తున్నాడో నువ్వు క్లారిటీగా నాకు చెప్పు. నువ్వు వాడు చెప్పు. ఏం నేను చూసాను, నిన్న నేను మా పెన్ను మెత్తవల్లమా. ఆడి ఫ్రెండ్ అంట రాత్రి KBHP మెట్రోకి వెళ్ళారంట. ఆహా, నువ్వు చెప్పు 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 చెప్పు. అప్పుడైతే నేను మా పెన్ను చూసిన అంతే తోపనుంది. ఆడి ఫ్రెండ్ చూసినంటే కత్తిలో ఉందంట. ఇంకా ఆంటీ ఆయన్ని ఆంటీ ఇలా దగ్గర రమ్మని హాయ్ కూడా చెప్పిందంట. ఆంటీ తన్నుకొట్టింది. అనుకొట్టింది. తన్నుకొట్టినాం. వీడు 2 కలు కొట్టాడు. అప్పుడేమో ఆంటీ ఇలా ఇలా అన్ని. ఏంట్రా పోయి అంటున్నాడు? అది కాదండి, ఆంటీ అంట ఇలా చూపించి 10,000 చెప్పిందంట. వీళ్ళు 5,000 తగ్గొట్టారంట. చెప్పు. మరేమో ఆంటీ డబ్బులు తీసుకొని మీ ఇక్కడే ఉందండి ఆటో అని చెప్పి మన ఎత్తగానే డబ్బులు వెళ్ళిపోయింది. ఏమంటున్నారా? ఆంటీ డబ్బులు తీసుకుని మీరు ఇక్కడే ఉండండి, నేను 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళిపోయిందంట. మన ఎత్తగానే డబ్బులు వెళ్ళిపోయింది. డబ్బులు మొత్తం పోయాట. ఏదైనా తెచ్చావా? ఆంటీ ఫోటో ఫోటో ఉంది, ఇదిగో ఆంటీ. అమ్మ బాబాయ్, ఏమైంది చూడాను ఆంటీ సూపరేనా? నీ అబ్బా సూపర్ ఏంట్రా, నన్ను మోసం చేసింది కూడా ఇదే. అవునా? అప్పటి నుంచి KBHP మెట్రో దగ్గరికి వెళ్ళడంలే. మీరే ఏదో కేంద్ర కుదురుగాను నమ్మతి కుదురుగాను. బాబు బ్లెస్సింగ్స్ తీసుకోవా? తీసుకుంటూ కుదురుగాను. గురువు గారు, కస్టమర్ వచ్చినది. బాలిక నీకుంది. ఏంటది? గురువు గారు, నా సమస్య ఎలాగైనా మీరే తీర్చాలి. వీడి సమస్య వీడే తీర్చుకోలేడు, నీకేం తీరు? అరే జంగిల్, నీకు పడతా మింగిల్. సారీ గురుజీ. అమ్మా నాకు అర్థమైంది, నువ్వు ఒకరిని లవ్ చేసి వాడు నేను మోసం చేసింది, వాడు మీరు చేతబడి చేయాలంతే కదా? చిచ్చి, నీ బొంద అర్థమైంది. నేను క్లారిటీగా చెప్తాను విను. చెప్పు. వీళ్ళ 5గురు నా బాయ్ ఫ్రెండ్స్. ఏది నిమ్మకాయలే? అరే జంగిల్, నీకు పడతా మింగిల్. సారీ గురుజీ. 5వ వాడిని లవ్ చేస్తున్నట్టు మొదటోడికి తెలిసిపోయింది. వాడిని చేయాలా? 2వ వాడిని లవ్ చేస్తున్నట్టు 4వ వాడికి తెలిసిపోయింది. అన్నీ చేయాలా? కాదయ్యా, చెప్పేది విను. 3వ వాడికి 6వ వాడిని ట్రై చేస్తున్నట్టు తెలిసిపోయింది. ఇప్పుడు వాడిని చేయాలా? కాదు, 6వ వాడిని
చేసేయాలి. ఆ? అదేంటి? వాడు ఎంత ట్రై చేసినా నాకు పడట్లేదు. ఎలాగైనా నువ్వే చేతబడి చేసి వాడిని నా వశమయ్యేలా చేయాలి. అరే జంగిల్, గురువుగారు వాళ్ళ మీద కదరా చేతబడి, ముందు దీన్నే చేయాలి. నన్ను వేసమాత్రం జంగిల్, నీకు పడతాయి. పాప, నీ సమస్య నాకు అర్థమైంది. అది ఇక్కడ తీరదు. లంచ్ టైంలో డిస్కస్ చేద్దాం. దా. ఓకేనా? దా. బాలిక గురుగారు బ్లెస్సింగ్స్. ఓ మర్చిపోయాను. తుష్ తుష్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇన్స్టాలో లైవ్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ నా కొడుకు దగ్గర చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా ఆంటీ నాకు దూరం చేస్తారా? ఈ పుట్ట అట్టంగా నా కొడుకు మంత్రాలు చదువుతాడు ఫ్రెండ్స్. ఆంటీ చిక్కించమంటే నన్ను చిక్కించారా? బాయ్ ఫ్రెండ్స్. గురుగారు మన బండారం మొత్తం బయట పెట్టాడు గురుగారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పోలీసులు వస్తారంట. అర్జెంటుగా లొకేషన్ షిఫ్ట్.